కోస్తాంధ్ర వాసులకు అలర్ట్. ఏపీ తమిళనాడు తీరం వైపు దూసుకొస్తుంది తిత్వా తుఫాన్. 24 గంటల్లో తమిళనాడుకు 60 కిలోమీటర్ల దూరానికి, 48 గంటల్లో దక్షిణాంధ్ర తీరానికి 80 కిలోమీటర్ల దూరానికి చేరుకునుంది. దాని ప్రభావంతో 3 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేశారు. ఆ డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. శ్రీలంక సముద్ర తీరానికి నైరుతి బంగాళాఖాతానికి మధ్య ఏర్పడినటువంటి తిత్వా తుఫాన్ అయితే పూర్తిగా ఏపీ వైపు దూసుకొస్తుందని చెప్పుకోవచ్చు. మరో 24 గంటల్లో తూర్పు తమిళనాడు సమీపంలోని దాదాపు 60 కిలోమీటర్ల దూరానికి ఇది వచ్చే అవకాశాలు ఉన్నట్టు విశాఖ తుఫాను కేంద్ర అధికారులు అయితే తెలియజేస్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు మరో 48 గంటల్లో దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్కి 60 కిలోమీటర్ల తీరానికి సమాంతరంగా, అంటే ఆ సముద్ర తీరానికి సమాంతరంగా ముందుకు కదులుతున్నట్టు అంచనా అయితే వేస్తున్న నేపథ్యంలో ఈరోజు, రేపు, ఎల్లుండి వరుసగా 4 రోజుల పాటు అయితే ఏపీలో దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాలకు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ అధికారులు అయితే సూచనలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ప్రస్తుతం ఏదైతే శ్రీలంక సముద్ర తీరానికి నైరుతి బంగాళాఖాతం నుంచి మొదలై ప్రారంభమైన ముందుకు సాగుతున్నటువంటి ఈ తిత్వా తుఫాన్ అయితే ఈరోజు రాత్రికి తమిళనాడు సమీపానికి అయితే చేరుకునే అవకాశాలు ఉన్నాయి. తమిళనాడు దగ్గరలో ఉన్నటువంటి తీర ప్రాంతానికి ఇప్పుడున్నటువంటి తుఫాను స్థితి చాలా దగ్గరగా చేరుకుంటుందని చెప్పి కూడా అధికారులు అయితే అంచనా వేస్తున్న నేపథ్యంలో మరో 48 గంటల్లో అది ఉత్తర కోస్తా జిల్లాలకు సమీపంగా చేరుతుందని చెప్పి కూడా అంచనా వేస్తున్నారు. అయితే తీరాన్ని తాగుతుంది అనేది అయితే ఇప్పటివరకు స్పష్టంగా లేనప్పటికీ కూడా రాబోయే 2-3 రోజుల్లో దాని గమనాన్ని బట్టి ఈ తీరం తాగుతుందా లేదంటే వెనక్కి వెళ్తుందా అనేది కూడా అంచనా వేసే అవకాశాలు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. దీని మీద అయితే అధికారులు నిశ్చితంగా పరిశీలన కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు, రేపు చూసుకుంటే ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తాతో పాటు రాయలసీమలో కూడా పలు చోట్ల చెదురుమదురు వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. మరీ ముఖ్యంగా చూసుకుంటే చిత్తూరు, నెల్లూరు, అన్నమయ్య, కడప, కర్నూలు, అనంతపూర్ జిల్లాలకైతే రెడ్ అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది. ఈ రెడ్ అలర్ట్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్టుగా వాతావరణ శాఖ అధికారులు అయితే అంచనా వేస్తున్న పరిస్థితి ఉంది. ఇంకా వచ్చే 2-3 రోజుల్లో కూడా దక్షిణ కోస్తా జిల్లాల్లో ఉన్నటువంటి కడప, కర్నూలు, అన్నమయ్య, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, బాపట్ల జిల్లాల్లో కూడా ఎదురుమదురు వర్షాలు కురుస్తాయని ఇప్పటికే ఆయా జిల్లాలకైతే ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది. మరోవైపు తీరం ప్రాంతంలో ఉన్నటువంటి పోర్టులకైతే 3వ నెంబర్ ప్రమాద హెచ్చరికలు కూడా జారీ చేశారు. వచ్చే 48 గంటల్లో దీని తీవ్రత మరింత పెరిగే అవకాశం కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. దక్షిణ కోస్తా తీరానికి సమీపానికి వచ్చే అవకాశాలు ఉన్నటువంటి తిత్వా తుఫాను ప్రభావం అయితే ఇప్పటికే రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో కనిపిస్తుంది. మరి రాబోయే 48 గంటలు కూడా దీని తీవ్రత చాలా ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్న నేపథ్యంలో అటు రాష్ట్ర ప్రభుత్వం కానీ, రైతాంగం కానీ, ఐఎండీ కానీ అది కూడా అప్రమత్తమైంది. రైతాంగాన్ని అప్రమత్తం చేస్తూ రైతుల పంటలు చేతికొచ్చే పరిస్థితి ఉన్న నేపథ్యంలో వాటిని పరిరక్షించుకోవాలని చెప్పి సూచనలు చేస్తున్నారు. మరోవైపు సముద్రం అల్లకల్లోలంగా ఉంటుంది, ఈదురుగాల్లో తీవ్రత ఎక్కువగా ఉంటున్న నేపథ్యంలో మత్స్యకారులు ఎవరో కూడా వేటకు వెళ్ళొద్దంటూ గట్టి హెచ్చరికలు అయితే జారీ చేయడం జరుగుతుంది. మరోవైపు ఇప్పటికే సముద్రంలో వేటకు వెళ్ళినటువంటి మత్స్యకారులు ఎవరైనా ఉంటే తక్షణమే తీరానికి చేరుకోవాలని చెప్పి కూడా గట్టి హెచ్చరికలు అయితే చేయడం జరుగుతుంది. దీని ప్రభావం అయితే తీరానికి చేరుకుంటుందా లేదా అనేది ఇప్పటికైతే స్పష్టత లేనప్పటికీ దాని ప్రభావం అయితే మాత్రం ఎక్కువగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. వచ్చే 4 రోజులు కూడా తీరం వెంబడి 50 నుంచి 60, 60 నుంచి 70, 70 నుంచి గరిష్టంగా 80 కిలోమీటర్ల వేగంతో కూడా ఎదురుగాలు వీచే అవకాశం ఉంది. సముద్రంలో రాకాశాలలో కూడా ఎగిసిపడే అవకాశాలు ఉన్నట్టుగా అయితే అధికారులు తెలియజేస్తున్న నేపథ్యంలోనే ఐఎండీ కూడా ఇప్పటికే అప్రమత్తమైంది. అవసరమైతే రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాల్లో అనుకోని విపత్తులు సంభవించిన నేపథ్యంలో వాటి నుంచి ప్రజలు కానీ, పంటలు కానీ పరిరక్షించే విధంగా చర్యలు అయితే తీసుకోవడం జరుగుతుంది. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నటువంటి ఏదైతే చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, రాయలసీమ జిల్లాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో కూడా ఇప్పటికే అధికారులు అయితే అప్రమత్తం చేయాలని కూడా సూచనలు అయితే ఇచ్చిన నేపథ్యంలో మరి వచ్చే 24 గంటల్లో ఉత్తర తమిళనాడుకు మరింత దగ్గరగా వచ్చేటువంటి తిత్వా తుఫాన్ ప్రభావం ఎలా ఉండబోతుంది అనేది అయితే ఒకవైపు ప్రజల్లో ఆందోళన, రైతుల్లో ఆవేదన కూడా వ్యక్తమవుతుంది. వరుసగా వస్తున్నటువంటి ఈ తుఫాను ప్రభావాలతో ఇప్పటికే రైతులు చాలా వరకు నష్టపోయారు. పంటలు చేతికొచ్చినటువంటి పంటలు కూడా ధ్వంసమైన నేపథ్యంలో ఇప్పుడు ఈ తిత్వా తుఫాన్
ప్రభావం కూడా ఏపీలో పలు జిల్లాల్లో ఉండే అవకాశాలున్న నేపథ్యంలో రైతులైతే ఆందోళన చెందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా అప్రమత్తం చేస్తూ ఐఎండీ అయితే హెచ్చరికలు కూడా జారీ చేస్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం కొనసాగుతుంది. దీనికి సంబంధించినటువంటి సమాచారాన్ని కూడా ఇప్పటికే విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం అధికారి జగన్నాథ్ కుమార్ కూడా వెల్లడించడం జరిగింది. మరి దీనికి సంబంధించి కూడా రైతులు అప్రమత్తంగా ఉండాలని చెప్పి మత్స్యకారులు ఎవరు కూడా సముద్రంలోకి వెళ్ళొద్దు, పడవలు కూడా ధ్వంసమయ్యే అలల తాకిడికి ధ్వంసమయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో